కేటీ ఫ్యూమ్స్ ఎట్ ఎరిచ్. స్త్రీ మండలి సభ్యురాలైనటువంటి కేటీ ఇరిచ్ మీద చాలా కోప్పడింది. ఇట్ వాజ్ నాట్ ఆల్వేస్ దట్ ది అట్మాస్ఫియర్ వాజ్ సో ఇంటెన్స్ అరౌండ్ ద మండలి. రుస్తం చెప్తున్నాడు, మండలి వాళ్ళు చుట్టూ వాతావరణం ఎప్పుడూ వేడివేడిగానే ఉండదు. ద వీక్ అండ్ హ్యూమర్ that prevailed around the mandali lightened the atmosphere and made the spiritual training less harsh and bearable. బాబాలాగే మండలి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత హాస్య రసాన్ని అలవరుచుకున్న వాళ్ళే. వాళ్లలో నుంచి బయటకు ఉబికేటువంటి ఈ హాస్యరసం వల్ల ఆ గంభీరమైన వాతావరణం కొంచెం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే నాలాగా ఆధ్యాత్మిక శిక్షణ పొందే వాళ్ళకి మరీ అంత కాఠిన్యము లేకుండా కొంచెం సరదాగా కూడా అది మార్చేస్తుంది ఆ వాతావరణాన్ని. వాట్ ఫాలోస్ నౌ ఆర్ ఎ సిరీస్ ఆఫ్ స్టోరీస్ విచ్ విల్ బ్రింగ్ అవుట్ ద విట్ అండ్ హ్యూమర్ విచ్ ప్రివైల్ నాట్ ఓన్లీ అమాంగ్ ది మండలి మెంబర్స్ బట్ ఆల్సో బిట్వీన్ ది మండలి అండ్ ద రెసిడెంట్స్. నేను కింద కొన్ని సంఘటనలను పొందుపరుస్తూ ఉన్నాను. అవి ఆ మండలి వాళ్ళలో ఉన్నటువంటి హాస్యము, అలాగే మండలి వాళ్ళకి అక్కడ నివసిస్తూ ఉన్న వాళ్ళకి మధ్యన జరిగినటువంటి ఈ చతురతతో కూడిన కొన్ని సన్నివేశాలను కింద నేను పొందుపరుస్తూ ఉన్నాను. వైల్ లివింగ్ ఎట్ మేరాజాద్ ఐ నోటీస్ దట్ ఎరిచ్ వుడ్ టీజ్ కేటీ ఇరానీ. మేరాజాద్లో ఉంటూ ఉన్నప్పుడు నేను ఒక విషయాన్ని గమనించాను. తరచూ ఎరిచ్ కేటీ ఇరానీ అనేటువంటి స్త్రీ మండలి సభ్యురాల్ని ఆట పట్టిస్తూ ఉండేవాడు. If Erich was sitting at the veranda with nothing to do and Katie happened to be passing by, he would allow Katie to pass by on her way to the dispensary where she would often go for some work. మెహరాజాద్ వరండాలో ఆ బెంచి మీద ఎరిచ్ కూర్చుని ఉన్నప్పుడు అక్కడే ఏ పని లేకుండా ఉన్నాడు అనుకుందాం. ఈ కేటీ ఈ శ్రీమండలి సైడ్ నుంచి బయలుదేరి అక్కడి నుంచి ఈ డిస్పెన్సరీ దగ్గరికి నడిచి వెళుతూ ఉన్నప్పుడు తరచూ వెళుతూ ఉంటుంది ఆవిడ. అలాగా వెళ్ళినప్పుడు ఆవిడ వెళ్ళేదాకా కాస్త ఆగి చూసేవాడు. వెన్ కేటీ వాజ్ హాఫ్ వే దేర్ హీ వుడ్ కాల్ అవుట్ టు హెర్ అండ్ ఆస్క్ హర్ టు కమ్ బ్యాక్ ఫార్ హీ హ్యాడ్ సంథింగ్ ఇంపార్టెంట్ టు ఆస్క్ హర్. కొంచెం ఆ డిస్పెన్సరీ దగ్గర దాకా వెళ్ళనిచ్చాక పిలిచేవాడు, కేటీ 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 ఒకసారి రా, చాలా ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి, ముఖ్యం సుమా అర్జెంట్ అని పిలిచేవాడు. కేటీ రిలక్టెంట్లీ వుడ్ టర్న్ అరౌండ్ కంప్లైనింగ్ ఫార్ షీ న్యూ దట్ ఎరిచ్ వాజ్ అప్ టు సమ్ మిస్చీఫ్ యాజ్ హీ వాజ్ కాన్స్టెంట్లీ ప్లేయింగ్ ట్రిక్స్ అండ్ ఎరిచ్ పెద్దవాడే, అందరికీ చాలా ముఖ్యుడు, కానీ ఆట పట్టిస్తాడు, నన్ను ఊరకనే ఏడిపించడానికే పిలుస్తున్నాడు అని ఇదివరకు ఎన్నోసార్లు ఆవిడ అనుభవం. సరే ఇంక ఇష్టం లేకపోయినా వెనక్కి వచ్చారు పాపం. టు దోస్ ఆఫ్ us who were seated around Erich, he would softly comment under his breath. ఆవిడ నెమ్మదిగా అక్కడ బయలుదేరేది రావడానికి కనపడుతూనే ఉంటుంది. వెంటనే నెమ్మదిగా చిన్న గొంతుతో మా పక్కన మేము కూర్చొని ఉన్నాం మాతో అనేవాడు ఎరిచ్, లుక్ ఎట్ కేటీ, చూడండి ఆవిడని, షీ డస్ నాట్ వాక్, షీ వ్యాడిల్స్. ఒక బాతు ఎలా ఈదుకుంటూ ఇలా 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 వస్తుందో అటు ఇటు అలా వస్తుంది, ఆవిడ నడక కాదు అది అనేవాడు. కేటీ వాజ్ హెవీలీ బిల్ట్ అండ్ హ్యాడ్ ఆర్థరైటిక్ నీస్ అండ్ సో హెర్ వాక్ డీడ్ లుక్ లైక్ ఎ వ్యాడిల్ రాకింగ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. పాపం కొంచెం బాగా లావు కేటీ, అంతేకాకుండా కాళ్ళు మోకాళ్ళు ప్రాబ్లం ఉంది ఆవిడికి, అనారోగ్యం ఉందన్నమాట, అస్వస్థత. అంచేత నడవడం సదుపాయం లేక అటు ఇటు ఊగుతున్నట్టుగా ఆవిడ నడుస్తూ ఉంటుంది. షీ వుడ్ కమ్ నియర్ ఎరిచ్ అండ్ విత్ ఎ గ్రంపీ ఫేస్ సే, దగ్గరికి వచ్చేది ఎరిచ్ దగ్గరికి వచ్చి ఆవిడ, చెప్పయ్యా బాబు ఏంటి చెప్పు అని అడిగేది. కమాన్ నౌ టెల్ మీ వాట్ ఇట్ ఈస్, ఏంటి ఆ పని చెప్పని ఏమిటో అనేది. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ వర్క్ టు డూ, నాకు చాలా పనులు ఉంటాయి, ఖాళీ కాదు నేను. యూ జస్ట్ సిట్ హియర్ హోల్ డే డూయింగ్ నథింగ్ ఎక్సెప్ట్ లిజనింగ్ టు స్టోరీస్ విచ్ డవానా రీడ్స్ అవుట్. నీ పని మహారాజు నువ్వు, నీ సెక్రటరీ డవానా ఆ పుస్తకాల్లోంచి బాబా ఇలా చేశాడు అలా చేశాడంటే ఓహో అని వింటూ ఉండడమే నీకేం పని ఉంది కనుక అంది ఆవిడ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హెల్పర్స్, నీకులాగా నాకు అసిస్టెంట్లు ఇటొకడు అలా ఉండరు. ఐ హ్యావ్ టు డూ ఆల్ మై వర్క్ అలోన్, నా పని మొత్తం నేను ఒక్కరిదాన్నే చేసుకోవాలి. సో కమాన్ క్విక్లీ అండ్ టెల్ మీ, అంచేత నా టైం పాడు చేయకు, చెప్పు తొందరగా. ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ యువర్ ప్రాంక్స్, నీతో ఆటలాడడానికి నాకు టైం లేదు. ఎరిచ్ వుడ్ దెన్ ఆస్క్ సంథింగ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ లైక్, హౌ ఈజ్ యువర్ హెల్త్ కేటీ, ఐ వాంటెడ్ టు నో దాట్. అతను ఏమి ప్రాధాన్యత లేనటువంటి విషయం అడిగేవాడు, ఎంత గంభీరంగా పిలిచి. ఏమని వాడు,
కేటీ ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం, అందుకని పిలిచాను సుమా అనేవాడు. కేటీ వుడ్ గెట్ ఇన్ఫ్యూరియేటెడ్, ఆవిడకి చాలా కోపం వచ్చేసేది. అనిసే ఇది ఈజ్ ది ఇంపార్టెంట్ వర్క్ యూ కాల్ మీ ఫర్, అంటే నా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం అదేనా పెద్ద ముఖ్యమైన విషయము. యూ హ్యావ్ నథింగ్ టు డూ అండ్ సో యూ థింక్ ఎవ్రీవన్ ఈజ్ లైక్ యూ, నీకేం పని లేదు కాబట్టి అందరూ కూడా పని లేకుండా నీలానే ఉన్నారు అనుకుంటావా నువ్వు. విత్ దిస్ షీ వుడ్ స్టామ్ అవే టువర్డ్స్ ది మెరాజాత్ క్లినిక్, ఇలా గట్టిగా అనేసి తుఫాన్ లాగా మళ్ళీ ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయేది. అండ్ వన్ అకేషన్ ఆఫ్టర్ టీచింగ్ కేటీ ఇట్ కమెంటెడ్ టు మీ, ఒకసారి ఇలాగే ఆట పట్టించిన తర్వాత కేటీని ఎరిచి నాతో అన్నాడు. యాజ్ కేటీ వాజ్ లివింగ్, కేటీ వెళ్ళిపోతూ ఉండగా నాతో ఇలా అన్నాడు, కేటీ ఈజ్ మై టాయ్, ఆవిడ నాకు ఆట బొమ్మ లాంటిది. ఐ ప్లే విత్ హెర్ అండ్ ఇట్ ఈజ్ మై పాస్ట్ టైం. పిల్లలు ఆట బొమ్మతో కాసేపు ఆడుకుంటారు కదా కాలక్షేపం అవ్వనప్పుడు, అలాగే నేను కూడా. వాట్ విల్ ఐ డూ వెన్ షీ డైస్, ఆవిడ కనుక రేపో ఎల్లుండో బకెట్ తన్నేసిందనుకో వెళ్ళిపోతే ఏం చేయాలో నేను. ఐ విల్ బికమ్ లోన్లీ, నేను ఒంటరి వాడిని అయిపోతాను, ఇంకెవడు ఉండడు నాకు మాట్లాడడానికి. హౌ విల్ ఐ పాస్ మై టైం, నా టైము ఎలా నడుస్తుందో ఇక. ఇన్ అడిషన్ టు టీచింగ్ కేటీ ఇన్ దిస్ మేనర్ డ్యూరింగ్ ద డే టైమ్ ఎట్ డిన్నర్ టైమ్ వెన్ షీ along with the servants brought the dinner over to the men's side, everyone would make some comment about the food that Katie had prepared with intention of teasing her. సరే పగలు కాలక్షేపం ఇలాగా. ఇక రాత్రి భోజనాన్ని పాపం కేటీ పరిచారకులను వెంట పెట్టుకొని ఆ వస్తువులన్నీ డైనింగ్ రూమ్కి తీసుకొచ్చి అందరికీ వడ్డిస్తూ ఉండేది. అందరూ కూడా ఆవిడ ఆట పట్టించడానికి ఈవేళ ఏమిటో స్పెషల్, ఈవేళ ఉడుకుద్దో లేదో, ఉడకందే స్పెషల్ ఏమో ఈవేళ మనకి అని ఇలా రకరకాల కామెంట్స్ చేసేవారు, ఎందుకని ఆవిడ ఆట పట్టించడానికి. ఐ ఫౌండ్ కేటీస్ మీల్స్ టేస్టీ, నాకైతే ఆవిడ వంటలు చాలా ఇష్టం, రుస్తుం అంటున్నాడు. బట్ ఎరిక్, మేర్వాన్, అలోబా అండ్ ఫలు వుడ్ పిక్ ఆన్ హెర్ బై మేకింగ్ సమ్ అడ్వర్స్ కామెంట్స్. కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ఎరిచ్, మేర్వాన్, అలోబా, ఫాలు, వీళ్ళు ఏదో అనేవారు. ఉప్పేడి మర్చిపోయినట్టుగా ఉంది వ్యాలీవుడే అని ఏదో ఒక కామెంట్ పాస్ చేస్తూ ఉండేవారు. బాల్నాటు వాజ్ ఓన్లీ వన్ హూ మేడ్ నో కమెంట్. బాల్నాటు మాత్రం ఎప్పుడు ఏమి అనేవాడు కాదు, పెట్టింది తినేటివే. ఎరిచ్ టిపికల్ కామెంట్ వుడ్ బి, తరచూ ఎరిచ్ చేసేటువంటి కామెంట్ ఏమిటయ్యా అంటే, రుస్తం, ఆల్ దిస్ టేస్టీ ఫుడ్ వీఆర్ గెటింగ్ ఈజ్ బికాజ్ యు ఆర్ హియర్. రుస్తం, చూసావు ఎంత బాగున్నాయో వంటకాలన్నీ, అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి మాకు ఇవన్నీ దొరుకుతున్నాయి నీ వల్లే. అదర్వైజ్ అవర్ ఫుడ్ ఈజ్ టెరిబుల్, నువ్వు లేనప్పుడు చూడాలి మా ఆహారం ఎంత భయంకరంగా ఉండేదో. సో ప్లీజ్ డోంట్ లీవ్ అస్ అనుకో, అంచేత మా ఆహారం బాగోవాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు వెళ్ళిపోకూడదు ఇక్కడి నుంచి. కేటీ వుడ్ యాంగ్రీలీ సే, ఆవిడ చాలా కోపం వచ్చేది కేటీకి. ఎస్, ఐ డోంట్ నో హౌ టు కుక్, నాకు వంట రాదు కదా మరి అని ఆవిడ సమాధానం ఇస్తుంది. ఐ మీన్ టెరిబుల్ పర్సన్, అది భయంకరమైన వ్యక్తిని నేను. దట్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ టు సే ఆల్ ఇయర్ రౌండ్, 365 రోజులు ఏడాది పొడుగును ఇదే మాట నా గురించి నువ్వు. అలోబా వుడ్ ఆల్సో జాయిన్ ఇన్ అండ్ సే డోంట్ అలౌ రుస్తం టు గో. అలోబా కూడా అనేవాడు, అమ్మో రుస్తమును పానుకోకూడదు రోయ్, వాడి వల్లే మనకి ఇవన్నీ వచ్చినాయి అని వాడు అలోబా కూడా. కీప్ హిమ్ హియర్ ఆల్ ఇయర్ రౌండ్ సో దట్ కేటీ గివ్స్ అస్ గుడ్ ఫుడ్. కేటీకి రుస్తం అంటే ఇష్టం, అందుకని ఇవన్నీ వండి పెడుతోంది మనకి, కాబట్టి వీడుంటే మనకు కూడా సేఫ్ అనేవాడు. ఎరిచ్ వుడ్ జాయిన్ అండ్ సే షీ కుక్స్ గుడ్ ఫుడ్ బట్ ఈట్స్ ఇట్ ఆల్ ఆఫ్ హెర్ సెల్ఫ్. షీ గివ్స్ అస్ ఓన్లీ ది లెఫ్ట్ ఓవర్స్ ఆర్ ద స్టేల్ ఫుడ్ ఫ్రమ్ ద ప్రీవియస్ డే. అప్పుడు ఎరిచ్ అనేవాడు, ఆవిడ వంట రాపోవడం ఏం లేదు సుమా, బ్రహ్మాండంగా ఉంటుంది ఆవిడ, కానీ ఆ వండినవన్నీ ఆవిడే తినేస్తే కూర్చొని మిగిలిపోయినాయి, ముందు రోజు ఉండిపోయినాయి, అవి మనకు పెడుతూ ఉంటుందని. వీ డోంట్ గెట్ టు ఈట్ ఫ్రెష్ ఫుడ్, షీ ఈట్స్ ఇట్ ఆల్. మనకి ఫ్రెష్ ఫుడ్ వచ్చే అవకాశం ఏమీ లేదు, ఎందుకని ఆవిడకే సరిపోద్దాడు. ఇఫ్ కేటీ వుడ్ గెట్ ఇన్ఫ్యూరియేటెడ్ అండ్ మేక్ సమ్ కామెంట్, ఎరిచ్ అండ్ ది అదర్స్ అట్ ద డైనింగ్ టేబుల్ విడ్ కీప్ పికింగ్ హెయిర్ ఆన్ టిల్ గెట్స్ ఎగ్జాస్పరేటెడ్ అండ్ లెఫ్ట్. ఒక్కోసారి కేటీ పట్టించుకునేది కాదు, నవ్వుకునేది. ఎప్పుడైనా ఆవిడ కోపం వస్తే వీళ్ళు అలాగా ఆవిడ విసిగిపోయి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా ఆట పట్టిస్తూ ఉండేవారు. ఇన్ దిస్ మేనర్ ఎవ్రీ వన్ వుడ్ ఎంజాయ్ ఎ లాఫ్ అట్ హెర్ ఎక్స్పెన్స్. అలాగూ ఆవిడ నొచ్చుకునేలాగా అందరూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవారు. ఇట్ వాజ్ నైస్ టు సీ సచ్ ఇంటరాక్షన్ విచ్ లైట్ అండ్ ది అట్మాస్ఫియర్ ఆఫ్టర్ ఇంటెన్స్ డే. అయితే బాబా దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దానికి ప్రభావితం అయిపోకూడదు, అంతే కదా. దానిలో ఎవడు కూడా
నిజంగా వాడిని నొప్పించాలని కానీ బాధ కలిగించాలని కానీ లేదు. కేవలం తన మనసులో పేరుకుపోయిన బరువును అది దింపుకోవడానికి అలా చేసి. ఇట్ సో హ్యాపెన్ దట్ వన్ డే దావానా సఫర్డ్ ఫ్రమ్ డిసెంటరీ. ఒకరోజు ఇరిచ్ సెక్రటరీ అయిన దావానా అనే అమ్మాయికి విరోచనాలైనవి. ఎట్ డిన్నర్ టైం కేటీ ఇంక్వైర్డ్ విత్ ఇరిచ్ అబౌట్ దావానాస్ హెల్త్. పాపం కేటీ రాత్రి భోజనం అప్పుడు ఇరిచ్ని అడిగింది, ఎలా ఉంది మీ సెక్రటరీ దావానా ఆరోగ్యం బాగుందా అని అడిగింది. ఇరిచ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ టు టీజ్ కేటీ. ఇంకా అవకాశాన్ని వదలగొట్టుకోడు కదా ఇరిచ్. దొరికింది ఇవిడ అనుకున్నాడు. అప్పుడు ఇరిచ్ అన్నాడు, వాట్ డిడ్ యూ గివ్ హర్ ఫర్ ఎ బ్రేక్ఫాస్ట్? అమ్మా పొద్దున్న నువ్వు టిఫిన్కి ఏం పెట్టేవో ఆవిడికి, ఏం పెట్టి ఏమిటి అన్నాడు. షీ ఏట్ ఇట్ అండ్ బికేమ్ సీట్. అది తినగానే అయిపోయింది ఆవిడ పని. ఇదిగో ఇలా అస్వస్థతకు గురైపోయింది. వై డూ యూ గివ్ హర్ స్టేల్ ఫుడ్? పాసిపోయిన ఆహారం, నిలవ ఉండిపోయిన ఆహారం అలా ఎందుకు పెడతావు నువ్వు అన్నాడు. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ షీ డైస్? ఆవిడ చనిపోతే ఏమవుద్ది అప్పుడు పరిస్థితి? హౌ విల్ ఐ డూ మై వర్క్? నా పని ఎవరు చేస్తాడు? షీఈ్ ప్రెషస్ టు మీ. చాలా విలువైంది ఆవిడ నాకు. సో షీఈ్ మై హ్యాండ్స్ అండ్ మై ఐస్. నా చేతులు ఆవిడే, నా కళ్ళు ఆవిడే. విదౌట్ హెర్ హౌ విల్ ఐ వర్క్? నా పని ఏమైపోతుంది ఆవిడ లేకపోతే? కేటీ వాజ్ సో యాంగ్రీ వెన్ ఇరిచ్ సెడ్ దిస్. కేటీకి చాలా కోపం వచ్చేసింది ఇరిచ్ మాటలకి. అండ్ షీ షౌటెడ్ ఎట్ హిమ్. గట్టిగా అరిచింది ఆవిడ. ఎస్, నౌ యూ బ్లేమ్ మీ. సో యూ మస్ట్ ఈటెన్ సంథింగ్ ఇన్ ది ట్రస్ట్ కాంపౌండ్ ది ప్రీవియస్ నైట్ అండ్ ఫాలన్ సిక్. అంటే నా మీద తోసేస్తున్నాం అన్నమాట ఇదంతా. నిజంగా ఏమై ఉంటుందంటే ఆ ముందు రోజు రాత్రి ఏదో చెత్త తినుంటారు మీరు అక్కడ నగరంలో ట్రస్ట్ కాంపౌండ్లో. అందుకని మీ ఆరోగ్యాలు పాడైపోయి ఉంటాయి. నౌ యూ అక్యూజ్ మీ ఆఫ్ పాయిజన్. ఆవిడకి ఏదో నేను విషం పెట్టేసానని నా మీద తోసేస్తున్నావు ఇది అంతా. వెన్ ఇరిచ్ కంటిన్యూ టు టీజ్ హర్ ఆన్ ది సెన్సిటివ్ ఇష్యూ, కేటీ గోట్ అప్సెట్ అండ్ సెడ్ టు ఇరిచ్. ఇంకా ఆవిడ కోపం పట్టలేక ఇరిచ్తో ఇలాగ, ఐ షాల్ నాట్ టాక్ టు యూ యాజ్ ఆఫ్ నౌ ఫర్ సేయింగ్ సచ్ నాస్టీ థింగ్స్ టు మీ. ఇంత కష్టంగా నువ్వు మాట్లాడితే ఇంకెప్పటి నుంచి నేను మాట్లాడిన నీతో. విత్ దిస్ షీ వాక్డ్ అవే. గట్టిగా చెప్పేసింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కేటీ మస్ట్ హవ్ నరేటెడ్ దిస్ ఇన్సిడెంట్ అండ్ ది విమెన్ సైడ్ ఫర్ ద నెక్స్ట్ మార్నింగ్ వెన్ వీ వర్ టేకింగ్ ఎ వాక్ డౌన్ మెరజాద్ రోడ్ వీ హ్యాపెన్ టు రన్ ఇన్ టు ఇరిచ్ సిస్టర్ మను. బహుశా వెళ్ళి ఆ స్త్రీమండలు అందరికీ చెప్పుంటుంది ఆవిడ, ఎంతంత మాటలు అంటున్నాడు నన్ను ఇరిచ్ అని. మాకు ఇలా పసిగట్టేవంటే పొద్దున్నే ఇరిచ్ రచ్చమంటున్నాడు. మేమంతా మెరజాద్ రోడ్లో నడక్కి వెళుతూ ఉంటే ఇరిచ్ సోదరి మను మాకు కనపడింది. షీ ఆస్క్డ్ ఇరిచ్. ఆవిడ అన్నగారైన ఇరిచ్తో ఉంది, వాట్ ఈజ్ ఇట్ దట్ యు సెడ్ టు కేటీ? ఏమన్నావేంటి కేటీని నిన్న? దట్ మేడ్ హర్ సో యాంగ్రీ దట్ షీ వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్ ద హోల్ డే. ఇంకేం మాట్లాడలేదు ఆవిడ. ఎవడు కలిపినా ఇదే గొడవ మాట్లాడుతుంది. ఏమైంది అసలు అంది. అపాలజైజ్ టు హెర్ వెన్ యూ సీ హెర్, అదర్వైజ్ షీ సేస్ షీ వోంట్ టాక్ విత్ యూ. నువ్వు క్షమించమని అడిగాను, ఎందుకంటే నీతో మాట్లాడదట చెప్తోంది అందరితో అంది. ఇరిచ్ లాఫ్డ్ అట్ దిస్ అండ్ సెడ్ టు మను. ఇరిచ్ నిండు హృదయంతో నవ్వాడు. నవ్వి చెల్లెలతో ఇలా అన్నాడు, నో నో లెట్ ఇట్ బీ. పర్వాలేదులే, అలా ఉండని. లెట్ హెర్ బీ అప్సెట్ అండ్ యాంగ్రీ. అలా కోపంగానే ఉండని. వీ లైక్ టు సీ హెర్ లైక్ దట్. అలా ఉంటేనే ఆవిడ బాగుంటుంది చూడడానికి. వీ ఎంజాయ్ ఇట్ ఎలాట్. మేమందరం చాలా నవ్వుకుంటాం. బిసైడ్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెర్. అది ఆవిడకి మంచిది కూడా. ఇట్ విల్ కీప్ హెర్ బ్లడ్ సర్క్యులేటింగ్. ఆ కోపం వల్ల ఏమవుద్ది, శరీరంలో రక్త ప్రసరణ చాలా చురుగ్గా జరుగుద్ది. సేయింగ్ దిస్ ఇరిచ్ వాక్డ్ బ్యాక్ టు మెరజాద్. అలా చెబుతూ మెరజాద్ మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఆ నడక ముగించుకొని. దట్ ఈవినింగ్ వెన్ కేటీ కేమ్ విత్ ద డిన్నర్, యాజ్ షీ వాక్డ్ పాస్ట్ ఇరిచ్ who was seated in the veranda near the blue bus on his easy chair, Iris greeted Katie with Jai Baba and asked her how she was feeling. ఆ రాత్రి భోజనాలు పట్టుకొని కేటీ వచ్చి వీళ్ళందరికీ వడ్డించడం కోసం అని చెప్పి వెళుతూ ఆ బ్లూ బస్ పక్కనే ఒక పెద్ద కుర్చీ ఉంటుంది, ఇరిచ్ కూర్చొనే కుర్చీ. ఆ కుర్చీలో ఇరిచ్ కూర్చొని ఉన్నాడు. ఆ వెళ్ళేటువంటి కేటీని చూసి ఇరిచ్ అన్నాడు, జై బాబా ఎలా ఉన్నావు అని అడిగాడు, పలకరించాడు. కేటీ డిడ్ నాట్ రెస్పాండ్ అండ్ కెప్ట్ వాకింగ్. ఆవిడ ఏం మాట్లాడలేదు, అసలు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దట్ ఈజ్ ఆల్ యూ డూ ట్రబుల్ మీ. అయితే ఇలా చేద్దాం అనుకుంటున్నావా, నన్ను సతాయిద్దాం అనుకుంటున్నావు, చెయ్యి అయితే అంది ఆవిడ.
ఇరిచ్ గేవ్ ఏ బ్రాడ్ స్మైల్ అండ్ సెడ్ టు కేటీ. ఇరిచ్ నిండు హృదయంతో నవ్వి ఇలా అన్నాడు, థ్యాంక్ యూ కేటీ ఫర్ టాకింగ్ టు మీ. అమ్మ చాలు నాతో మాట్లాడేవు, దీనికోసమే నేను ఇంతసేపు నిన్ను రెచ్చగొట్టాను, మాట్లాడేవు కదా. నౌ ఐ విల్ హ్యావ్ మై ఫుడ్. ఇప్పుడు నాకు దిగులు లేదు, నేను తింటాను నువ్వు వండిన ఆహారం అన్నాడు. He sat down at the dining table and even before the food was put on his plate, he said to Katie. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు, ఆ ప్లేట్లో ఇంకా వడ్డించక ముందే కేటీతో అన్నాడు, ద ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ టు అన్నాడు. అబ్బాయి ఎంత బాగా ఉండేవమ్మా ఈ రాత్రి నీ భోజనం, బ్రహ్మాండంగా ఉందని ఇంకా వడ్డించలేదు. కేటీ సెడ్ టు హిమ్, డోంట్ ట్రై టు ఫ్లాటర్ మీ. అదిగో తిడితే తిడతావు, లేకపోతే పొగిడేస్తావు, నన్ను ఊరికే పొగడొద్దు అంది ఆవిడ. యూ హ్యావ్ నాట్ ఈవెన్ టేస్టెడ్ ది ఫుడ్, ఇంకా నోట్లోనే పెట్టుకోలేదు నేను వండింది, అప్పుడే పొగుడుతున్నావు నువ్వు. ఇరిచ్ కమెంటెడ్, బట్ ఐ కెన్ స్మెల్ ఇట్ అండ్ మేక్అవుట్ దట్ ఈస్ ఎక్సెప్షనల్లీ టేస్టీ. నాకు ముక్కు పనిచేస్తుందిగా, తెలిసిపోతుంది ఎంత బాగుంటుందో నువ్వు వండిన ఆహారం అన్నాడు. కేటీ కమెంటెడ్, ఐ విష్ యూ రిమెంబర్ దట్ ఎవ్రీ డే. అండ్ మాకు రోజు ఇలా మాట్లాడరా నాయన, ఇది జ్ఞాపకం పెట్టుకోను అని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. సచ్ వర్ ద మండలి. అలా ఉండేవారు మండలి వారు. దేర్ హార్ట్స్ వర్ చైల్డ్ లైక్. వాళ్ళ హృదయాలు పసివాడి హృదయంలాగే ఉండేవి. అండ్ సో వాజ్ దేర్ లవ్ ఫర్ ఈచ్ అదర్ విచ్ వాజ్ ఆఫెన్ సీన్ ఇన్ దేర్ డే టు డే ఇంట్రాక్షన్స్ వేర్ విట్ అండ్ హ్యూమర్ ప్రివేల్. ఒకరి మధ్య ఒకరికి అలా ఆ ప్రేమ అంత సున్నితంగా వాళ్ళ సంభాషణ కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ ఉంటూ ఉండే.